దీంట్లో వీళ్ళది ఉంది ఇంకోటి, శాంపిల్స్ తీసిందే తెలుగుదేశం టైంలోనే. అంతకుముందు ఏదైతే శాంపిల్స్ లేవు వీళ్ళ దగ్గర చూడడానికి, కేవలం ఊహాజనితంగా ఆ టైంలో వాళ్ళ దగ్గర ఆవులు లేవు, వాళ్ళ దగ్గర మాకు ఈ కెమికల్స్ దొరికినాయి. కెమికల్స్ ఈవెన్ ఇవాళ ప్రతి డైరీకి వెళ్ళమనండి సిబిఐని, ప్రతి డైరీలో కెమికల్ దొరుకుతాయి. ఎందుకని? పాలు మీరు ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? పెరుగు మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? వెన్న మీ ఇంట్లో పెట్టుకోండి నిల్వ ఉంటుందా? ఏం చేస్తారు అది నిల్వ ఉండటానికి? ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టినా ఓ పూట కొన్ని రోజులే ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ వాడతారు, అంటే దాంట్లో ఒక రకమైన కెమికల్ కలుపుతారు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అది కలిపేదే ఇప్పుడు ఇది గోళ. అలాంటి అందులో ఉంటాయి ప్రిజర్వేటివ్స్, అవి కొంటారు వాళ్ళు చచ్చినట్టు. అన్ని డైరీలో ఉంటాయి ప్రిజర్వేటివ్స్, ఆ కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటినే ఇక్కడ వీళ్ళు ఇటు పక్కకి తీసుకొస్తున్నటువంటి పాయింట్. ఇప్పుడు ఈ విషయం అంతా చర్చ జరగకుండా ఉండటానికి ఈ దాడుల దగ్గర దాకా వెళ్ళింది. ఇప్పుడు అంబటి రాంబాబుది ఇంటి మీద దాడి చేయగానే టాపిక్ పబ్లిక్ లో కాపుల్లో ఒక అసలే అసంతృప్తం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా, ఒకటి ఇదివరకు వైసీపీ టైంలోనే తెలుగుదేశం టైంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు ఎక్కువ పదవులు ఉన్నోళ్ళు కాపులు, కానీ పవన్ కళ్యాణ్ లీడ్లోకి వచ్చే కాపులకి ఎమ్మెల్యే పదవులు తక్కువ, మంత్రి పదవులు తక్కువ, ప్లస్ నామినేటెడ్ పదవులు చాలా తక్కువ వచ్చినాయి. అసంతృప్తితో ఉన్నారు. ప్లస్ తెలుగుదేశం జనసేనలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉన్న కింద స్థాయిలో కనబడుతుంది, వాళ్ళ పత్రికలే రాసుకొచ్చినాయి కదా ఈ అసంతృప్తి. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా అసంతృప్తి తగ్గించుకోవాలని, చంద్రబాబు గారే చెప్తున్నారు కదా అసంతృప్తి తగ్గించుకోవాలి తప్పదనేసి, సర్దుకోవాలి మన 15 దాకా. అంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్టే కదా. ఆ అసంతృప్తికి ఇది యాడ్ అయ్యి సోషల్ మీడియాలో